నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమం అందించడంలో ప్రగాఢమైన అనుభవం కలిగిన ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవశ్యకత ఉంది. ఎమ్మెల్సీ ప్రచార ఎన్నికల్లో నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. డీసెల్టింగ్ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉండాలి. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. అభివృద్ధి సంక్షేమాన్ని అందించడంలో ప్రగాఢమైన అనుభవం కలిగినటువంటి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పట్టభద్రులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ కర్నాటి రామ్మోహన్ రావు మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అందరూ ఈ నెల 27న జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉమ్మడి జిల్లాలతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధిలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఉంటుందని తెలిపారు. చదువుకున్నటువంటి వారి గొంతును వినిపించడం ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం, యువతకు ఉద్యోగ అవకాశాలు లభించగలవన్నారు. విద్యార్థులకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు వీలవుతుందన్నారు. ప్రధానంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అన్ని రకాల ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి అభివృద్ధి సంక్షేమం రాజేంద్ర ప్రసాద్ వల్లే సాధ్యమవుతుందన్నారు. ఈ నెల 27 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, తెలుగుదేశం పార్టీ నాయకులు చింతా దుర్గారావు, రత్న తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ సమస్యను సభలో ఏ విధంగా చర్చించాలి, పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ఎవరెవరు సహకారం తీసుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. ముఖ్యమంత్రి చంద్రబాబును, పవన్ కళ్యాణ్ని ఒప్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేయగలరని తెలిపారు. 27వ తారీఖున జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ను ఎన్డీఏ కూటమి బలపరిచిందని తెలిపారు. 21వ డివిజన్ కృష్ణలంక పొట్టి శ్రీరాములు జూనియర్ కాలేజీ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ మరియు వంగవీటి మోహన్ రంగా హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓట్లు వేసి అఖండ విజయాన్ని అందించాలని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించగల వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని తెలిపారు. టీచర్ల వ్యవస్థలో వాళ్లు దాచుకున్న డబ్బులను తీసుకునే అవకాశం లేకుండా గత ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. సుమారు 25,000 కోట్ల రూపాయల బకాయిలు టీచర్స్కు ఉన్నాయని కొందరు లెక్కలు చెబుతున్నారని తెలిపారు. వీటన్నిటిని పరిష్కారం రాజేంద్ర ప్రసాద్ వల్ల సాధ్యమవుతుందన్నారు. పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఓటు మీ అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ను నియమించడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా రాజేంద్ర ప్రసాద్కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. 27వ తారీఖున జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి బలపరిచిన సంగతి మనందరూ తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. సమస్యల్ని సభలో ఏ విధంగా చర్చించాలి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ఎవరెవరు సహకారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా ఇవాళ టీచర్స్ వ్యవస్థకి ఉన్న అనేకమైన సమస్యలు, లేదా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్కున్న 1,00,000 సమస్యలు, వీటన్నిటి కూడా కొంతమేరకు పరిష్కారం చేయగలిగిన సమర్థమైన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రత్యేకంగా టీచర్స్ వ్యవస్థలో ఇవాళ వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా మరలా తీసుకునే అవకాశం లేకుండా గత ప్రభుత్వం అనేక రకాలుగా టీచర్స్ని ఇబ్బంది పెట్టిన సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ సుమారు 25,000 కోట్ల పైగా బకాయిలు టీచర్స్కి ఉన్నాయని చెప్పి కొందరు లెక్కలు చెబుతూ ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కరించగల శక్తి సామర్థ్యాలు ఏ విధంగా రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉన్నాయంటే, ఆయన అనుభవం ఒక లెక్క అయితే, ఆయనకి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న చొరవ కానీ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు కలిసి ఈయన్ని కూటమి అభ్యర్థిగా నిర్ణయించిన విధానంలో కానీ, ఒకసారి సభలో మాట్లాడటం చేతైన వ్యక్తి సభ తర్వాత కూడా ఆ విషయాన్ని పరిశీలన చేసి మంత్రిమండలితోనూ లేదా ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి సమస్యల పరిష్కారం గల శక్తి సమర్థుడు. కాబట్టి ఈసారి రాజకీయాలకు అతీతంగా, యూనియన్లు కూడా అతీతంగా
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయమని నేను టీచర్స్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వర్షాలు పడినప్పుడు రోడ్డు మీద నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు నగరంలో నిరంతరం డీసిల్టింగ్ ప్రక్రియ జరుగుతూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం రోడ్, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, కోనేరు శ్రీధర్ వారి వీధి, గురునానక్ కాలనీ, ఆంధ్ర లయోలా కాలేజ్ రోడ్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డీసిల్టింగ్ పనులు ఖచ్చితంగా జరుగుతూ ఉండాలని, వర్షాలు పడినప్పుడు నగరంలో రోడ్లపైన ఎక్కడా నీటి నిల్వలు ఉండకుండా సైడ్ కాలువల్లో నీటి ప్రవాహం వెళ్లేటందుకు వీలుగా ఉండాలని, దానికి ముందస్తుగా మైనర్, మీడియం, మేజర్ డ్రైన్లలో డీసిల్టింగ్ పనులు చేస్తూ నిరంతరం కాలువల్లో పూడికలు తీస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి కోనేరు శ్రీధర్ వీధిలో ఉన్న లక్ష్మీపతి అప్పారావు సరోజిని నగరపాలక సంస్థ పార్కును సందర్శించారు. నిర్వహణలో ఎటువంటి జాప్యం ఉండరాదని, ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, ఉద్యానవన సిబ్బంది సమన్వయంగా ఉంటూ పార్క్ నిర్వహణ సక్రమంగా చేయాలని అధికారులను ఆదేశించారు. లయోలా కాలేజ్ రోడ్డు వద్ద గల 3 బిన్నుల సెంటర్ లొకేషన్ను సందర్శించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాసు, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సామ్రాజ్యం, శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపీనాయక్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర. గురువారం ఉదయం కార్మల్ నగర్లోని సెయింట్ మేరీ విజయ కాన్వెంట్, చుట్టుగుంటలోని మెట్రో హోల్సేల్ మార్ట్ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితమైన నివారణ, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా పాటించాలని, లేనిచో అనుమతులు ఇవ్వబడవని తెలిపారు. తానే స్వయంగా సెయింట్ మేరీ విజయ కాన్వెంట్ను సందర్శించి అక్కడున్న ఫైర్ సేఫ్టీ మెషర్స్ను పరిశీలించారు. అగ్ని ప్రమాదం తలెత్తిన వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై ఫైర్ సిబ్బంది ముందుగానే అవగాహన కల్పించగా, ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ షేర్ సరైన పద్ధతిలో వాడుతున్నారా లేదా వంటి విషయాలపై పరిశీలించారు. మెట్రో కాంపౌండ్ మొత్తం తిరిగి ఫైర్ ఇంజిన్ తిరగటానికి గల ప్రాంతం ఉందా లేదా అని తనిఖీ చేశారు. అక్కడున్న అగ్నిని ఆర్పే పరికరాలు, స్మోక్ డిటెక్టర్, ఫైర్ స్ప్రింక్లర్లు, ఈల్డ్ హైడ్రేటెడ్ తదితర అగ్ని ప్రమాద నివారణ పరికరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. మెట్రో మార్ట్లో సెట్ బ్యాక్లో చిన్న లోపాలను గమనించి ఉన్న లోపాలను అధిగమిస్తేనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను జారీ చేస్తానని మెట్రో మేనేజర్కు తెలిపారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాసు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సామ్రాజ్యం, శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపీనాయక్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి ప్రజలందరూ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద ఎంఎస్ఎంఈ ద్వారా లోన్స్ అందుకొని ఎంటర్ప్రెన్యూరన్స్ గా తయారయ్యేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ ఎంఎస్ఎంఈ లోన్స్ పై విస్తృత స్థాయిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. గత 2 రోజులుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ లోన్స్ పై పలు డివిజన్స్ లో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. గురువారం ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీలో జయప్రకాష్ నగర్లో ఎంఎస్ఎంఈ లోన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ, విజయవాడ పార్లమెంట్ పరిధిలోని మధ్యతరగతికి చెందిన కుటుంబాల నుంచి ఒక్కరూ ఖచ్చితంగా పారిశ్రామికవేత్తగా అభివృద్ధి కావాలనే సంకల్పంతో ఎంపీ కేశినేని శివనాథ్ అవగాహన సదస్సులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోసం ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో, ఏ యూనిట్ పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుందో వివరించారు. గతంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకుల నుంచి ప్రజలు లోన్స్ అందుకోవాలంటే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉండేదని, ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఎంపీ కేశినేని శివనాథ్ లోన్స్ పొందేందుకు దరఖాస్తు చేసుకునే దగ్గర నుంచి బ్యాంకుల నుంచి లోన్స్ అందుకునేంత వరకు అన్ని సహాయ సహకారాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్
పార్టీ అధ్యక్షుడు నందిపాటి దేవానంద్, ఎంఎస్ఎం ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సంఖ్య విశ్వనాథం, మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున్ యాదవ్, టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సొంగ సంజయ్ వర్మ, తూర్పు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు సిద్దల వివేక్, జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడు రామకృష్ణ, టీఎన్టీయూసీ నాయకులు షరీఫ్, డివిజన్ సీనియర్ నాయకులు చెరుకూరి మల్లికార్జునరావులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమస్యలపై మాట్లాడేటప్పుడు ఇమాంలకు, మౌజన్లకు ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని తీరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే నారా లోకేష్ గారు తన యువగళం పాదయాత్రలో ఆయన కూడా ముస్లిం సమాజ సమస్యలపై దృష్టి పెట్టి మస్జిద్ ఇమాంలు, మౌజన్లు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానికి కూడా హామీ ఇచ్చారు. అలాగే మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు కూడా తన పర్యటనలో ఉన్నప్పుడు మస్జిద్ ఇమాంలు, మస్జిద్ మౌజన్లు ఏదైతే సమస్యలు చెప్పారో వాటన్నిటి కూడా పరిష్కరిస్తానికి వీళ్ళు పూనుకున్నారు. అలాగే మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే ముస్లింలు ఎంత ఇబ్బంది పడ్డారో, ముస్లిం సమాజం ఏ విధంగా అణగదొక్కబడిందో మీ అందరికీ తెలుసు. కనీసం దుల్హన్ పథకం కూడా ఇవ్వలేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిచింది. అలాగే ఏదైతే ముస్లిం పేద పిల్లలు, విద్యార్థులు చదువుకుంటానికి విదేశాలకు వెళ్తారో ఆ విదేశీ విద్య కూడా తీసేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లో మనం తెలుగు ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు. मस्जिद का इमाम खतीब होने की वजह से मैं सीएम साहब को और उनके तेलुगुदेशम साथियों को, डिप्टी चीफ मिनिस्टर हमारे एमपी साहब, लोकेश साहब को, मैं जो इन चारों को भी तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ. हम तमाम इमामों के जानिब से और मौज़िनीन के जानिब से अल्लाह इनको जज़ाए खैर अता फरमाए. जो इन्होंने इंतखाबात में वादा किया था और इससे क़बल आप जो हुकूमत चलाए थे शेषाशाही में, उस वक्त इफ्तार पार्टी वगैरह में मगरिब की नमाज़ पढ़ाने की हमें जो है मौका हुआ था फताहुल्लाह भाई के निगरानी में. उस वक्त भी इसी तरह बाजू में बैठकर हमारे सीएम साहब से मैं मौज़िनों के और इमाम अइम्मा के जो है मैं उनके सामने बात रखी. तो उसी वक्त जो है सीएम साहब ने ऐलान किया और उसी ऐलान के मुताबिक इस मरतबा जब हुकूमत आई तो आज जो है कल मैंने पेपर में देखा ईनाडू और साक्षी में कि 45 करोड़ रुपए अल्हम्दुलिल्लाह मौज़िनीन के लिए और इमामों के लिए जो है आप रिलीज़ कर रहे हैं. हम दोबारा जो है ప్రజలు తమపై నమ్మకంతో ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం జరిగిందని, వారి సమస్యలపై తమ వాణిని వినిపించాల్సిన అవసరం ఎంతో ఉందని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రాష్ట్ర ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ భార్గవ్ వ్యాఖ్యానించారు. మీ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తయినా ఇంతవరకు ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయలేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఆంధ్ర రత్నభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భార్గవ్ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు కుంటి సాకులు మానుకుని ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాలని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటేనే బాధ్యతగా ఉంటామంటే కుదరదని, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలను వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే బీహార్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి భారీగా నిధులు అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 175 జిల్లాల్లో పర్యటించి ప్రొఫెషనల్ రంగంలో పనిచేస్తున్న అడ్వకేట్స్, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంట్లు, ఆర్ఎంపీ, డాక్టర్లు తదితర వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికై పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, మీసాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య విధానాలు ఈ ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ చేసే డ్యూటీస్ ఏంటంటే ఆధారాలతో విధానాలు. ఎలాంటి రంగమైనా స్టూడెంట్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఆర్ బిజినెస్ మెన్, అడ్వకేట్స్, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, వాళ్ళు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ పాలసీస్ వల్ల ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యల్ని మనం ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ద్వారా
స్టేట్ వైడ్ వెళ్ళి ఆర్ఎంపీ డాక్టర్లు మీరు గమనిస్తే కనుక ఇవాళకి ప్రొఫెషనల్స్గా ఉన్న డాక్టర్స్ వైద్యమేమో చాలా బరువైంది. ఆర్ఎంపీ డాక్టర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు పల్లెటూరుల్లో. అలాగే పంచాయతీలో ప్రతి చోట ప్లీడర్లు, న్యాయవాదులు మాటకు వస్తే మన దేశం మొదటి నుంచి ఆ గాంధీ గారు దగ్గర నుంచి నెహ్రూ గారు వరకు అంబేద్కర్ గారు మనం ప్రొఫెషనల్గా ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. దాన్ని ఎలా అయితే బీజేపీ ఈరోజు అవమానిస్తూ వారి సొంత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావటానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రొఫెషనల్ విభాగ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి గారు, మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, శివరెడ్డి గారి ఒక ఆలోచన మేరకు యువకుడు, విద్యావంతుడు, గత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లూరు భార్గవ్ గారిని ఆంధ్రప్రదేశ్ మేధావుల విభాగానికి వారిని చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐసిసి వారికి, అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి దాదాపు 80వ దశ వరకు కూడా మేధావులు కానీ, న్యాయవాదులు, డాక్టర్లు, అలాగే ప్రొఫెసర్స్, అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అందరి యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే చార్టెడ్ అకౌంట్స్, అందరూ అన్ని విభాగాలు కూడా కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉండి వారు కూడా చక్కటి సూచనలు ఇచ్చేవారు. వాటి మీదే ప్రభుత్వాలు నడిచి ఎన్నో సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపించేవాళ్ళు. వ్యవసాయంలో గత 9 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అక్రమంగా విధుల నుండి తొలగించిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని తెలిపారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, మహిళలకు పని భద్రత కల్పించాలని, ఫీల్డ్లోకి వెళ్లేందుకు వాహనాల సబ్సిడీపై అందించాలని తెలిపారు. ప్రభుత్వమే అందరికీ సెల్ ఫోన్లు ఉచితంగా అందించాలని, సమాన పనికి సమాన వేతనం 35,000 రూపాయలు అమలు చేసి 8 గంటల పని విధానాన్ని తీసుకురావాలన్నారు. ఎలాంటి తప్పు లేకుండా అర్ధాంతరంగా విధుల నుండి తొలగించే విధానాన్ని ఆపాలన్నారు. డిఎంఎంటీలకు, టీఏడీఏలకు ఏఎంఎంటీ సమానంగా ఇవ్వాలన్నారు. ఎన్జీఓ కింద పనిచేసే స్టాఫ్కు, ఆర్వైఎస్ఎస్లో పనిచేసే స్టాఫ్కు సమాన వేతనాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఒక ఉద్యోగుల మహాసభ గుంటూరులో నిన్నటి రోజున జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్గా నామకరణం చేసి నిన్ననే మహాసభ జరిగింది. అందులో భాగంగా తీర్మానాలను, వారి సమస్యలను వివరించడానికి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన నూతనంగా ఎన్నికైనటువంటి మన యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగురు రాధాకృష్ణమూర్తి గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా నూతన రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు మన సునీల్ గారు, శ్రీనివాసరావు గారు ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇది ప్రకృతి వ్యవసాయం అనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీని అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంది. ఇప్పుడు జర్మనీ, జపాన్కి సంబంధించినటువంటి దీనిలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉన్నారు. దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మాత్రం చాలా దురదృష్టకర పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు. పని గంటలు ఉండవు, కనీస వేతనాలు ఉండవు, వేధింపులు, ఏమి చెప్పుకోవటానికి వీలు పడదు, మాట్లాడటానికి వీల్లేదు. అలాగే దాదాపు 15,000 మంది పనిచేస్తూ ఉంటే దీనిలో సగభాగానికి పైగా 7,500 మంది దాకా 7,000 దాకా మహిళా కార్మికులు ఉన్నారు.
వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కారం కావు. చెప్పుకోవటానికి వాడు అనుమతించరు అధికారులు. వీటన్నిటికీ వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 27న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి సందెపోగు ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం విజయవాడ ప్రెస్ క్లబ్ నందు చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుందని, దీనిని తిప్పికొట్టే దిశగా విద్యార్థుల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యను కేంద్రీకరణ దిశగా తీసుకువెళ్తూ దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానంలో భాగంగా తీసుకొస్తున్న ప్రతిపాదనలు ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని తెలియజేశారు. ఇది రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన హక్కులను కాలరాయటమే అని, రాజ్యాంగ హక్కులను హరించే దిశగా యూనివర్సిటీలను కాషాయీకరణ వైపు తీసుకువెళ్లడమేనని ఆగ్రహించారు. పరిశోధనా ప్రమాణాలు నిర్ధారించడానికి, మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన యూజీసీ కృషి చేయాలని చట్టం స్పష్టం చేస్తుందని తెలిపారు. కానీ నేడు వైస్ ఛాన్సలర్ నియామకంలో అర్హతలు సవరిస్తూ కొత్త ప్రతిపాదన తెచ్చే అధికారం యూజీసీకి లేదని, యూజీసీ తెచ్చిన చట్టరీత్యా అధికారం లేదని, కానీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముసాయిదాను విద్యార్థి లోకం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇది యూనివర్సిటీ విద్యా ప్రమాణాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఉన్నత విద్యను కేంద్రం గుప్పెట్లో పెట్టుకుని కేంద్రీకృతం చేసి వ్యాపారమయం చేసే ఎత్తుగడలో భాగమన్నారు. వ్యవస్థ పట్ల, దేశ అభివృద్ధి పట్ల విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పోరాటాలకు సన్నద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్గా మార్చి 27న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె యువరాజు, గుంటూరు జిల్లా కార్యదర్శి కె జాన్బాబు, యువైఎఫ్ఐ రాష్ట్ర కన్వీనర్ కె గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో అది ప్రజలలో మార్పుకు కానీ, ప్రజల విద్యార్థుల తల్లిదండ్రుల అభివృద్ధికి కానీ ఏమాత్రము ఉపయోగపడని నూతన జాతీయ విద్యా విధానాన్ని జాతీయ ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ తక్షణమే ఉపసంహరించుకోవాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 1986లో కొటారి కమిషన్ కేటాయించిందో ఆ యొక్క జాతీయ స్థూల ఉత్పత్తిలో 6% ఉన్నటువంటి బడ్జెట్ను మాత్రమే ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానానికి కూడా ఆ బడ్జెట్ను మాత్రమే కేటాయించడం, భారతీయ జనతా పార్టీ కేటాయించినటువంటి నూతన జాతీయ విద్యా విధానం అనేది సిగ్గుమాలిన చర్య. నేటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ఏ టెక్నాలజీని యూనివర్సిటీల్లో అందిపుచ్చుకోవాలంటే రాష్ట్రాలకు అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో జాతీయ స్థూల ఉత్పత్తిలో 10% ఆ యొక్క బడ్జెట్ను పెంచి జాతీయ స్థూల ఉత్పత్తి నుండి 10% ఖచ్చితంగా కేటాయించాలని, అదేవిధంగా రాష్ట్రాల బడ్జెట్ ఏదైతే 30% ఖచ్చితంగా విద్య కోసం ఖర్చు పెట్టాలని కొటారి కమిషన్ సూచించిందో ఇంతవరకు రాష్ట్ర బడ్జెట్లో కానీ జాతీయ బడ్జెట్లో కానీ ఇంతవరకు విద్యకు అట్టి విధంగా బడ్జెట్ను కేటాయించలేకపోవడం సిగ్గుమాలిన చర్య. అంతేకాకుండా ఏదైతే శాస్త్రీయ విద్యా విధానంలో అలవర్చాల్సినటువంటి విశ్వవిద్యాలయాల్లో సంస్కృతాన్ని ప్రథమ భాషగా ఆప్షన్గా పెట్టి ఈరోజు సంస్కృతాన్ని జాతీయ శాస్త్రీయ భాషగా నేర్పిస్తున్నటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఈ నెల 24న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటూ కేబినెట్ తీర్మానం చేయాలని ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు భార్గవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 3,25,000 ఉద్యోగాలు ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని తెలిపారు. పాత బస్తీ లెనిన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భార్గవ్ మాట్లాడుతూ బాబు వస్తే జాబ్ వస్తుందని ఎన్నికల ముందు ప్రచారంలో హోరెత్తించారని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా ఉద్యోగ ఖాళీల భర్తీ జరగటం లేదని తెలిపారు. ఉగాది పండుగ ముందు వాలంటీర్లకు తీపి కబురు అందిస్తామని చెప్పి 5,000 రూపాయలు జీతం కాదని 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి నేడు వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేసేందుకే కుట్రలు పన్నారని, వారిని బజారున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో వేలకు వేల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ
నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు వేల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ నిరుద్యోగంతో మగ్గిపోతున్నారని, ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆయన వాపోయారు. రాష్ట్రంలో, దేశంలో ఆన్లైన్ యాప్లు, గేమ్స్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయని, ప్రభుత్వాలు వీటిని నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు అధికమవుతున్నాయని, దాడులకు పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని, వీటి కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ నెల శ్రీకాకుళంలో ఏఐఎఫ్ రాష్ట్ర 22వ మహాసభల్ని 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరపడం జరిగింది. ఈ మహాసభల్లో ఏఐఎఫ్గా ఇవాళ యువతకి నిరుద్యోగ సమస్యల మీద పెద్ద ఎత్తున వాళ్ళు తీర్మానించుకోవడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తుంది. ఈ 8 నెలల్లో నిరుద్యోగుల్ని పెద్ద ఎత్తున మోసం చేశారు. ఇవాళ బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. ఎక్కడ యువతకి గ్యారంటీ అని చెప్పేసి ఇవాళ మేము ఏఐఎఫ్గా ప్రకటిస్తున్నాం. ఇవాళకి 8 సంవత్సరాలు అవుతుంది డిఎస్సి నోటిఫికేషన్ వదిలి. ఇవాళకి డిఎస్సి నోటిఫికేషన్ వదలక ఎంతోమంది కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకొని మగ్గిపోతున్నారు. లక్షల మంది లక్షల రూపాయలు వేచిచ్చి ఇవాళ విద్యార్థులు, యువకులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వెంటనే స్పందించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అలాగే ప్రభుత్వ సంస్థల్లో ఉన్న 3,25,000 ఉద్యోగాల్ని భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవాళ యువత చాలామంది నిరుద్యోగ సమస్యకి ఇబ్బంది పడి ఇవాళ ఉద్యోగాలు లేక ఇవాళ ఆన్లైన్ యాప్లు, ఆన్లైన్ గేమ్స్ ద్వారాగా ఇవాళ యువత పక్కదారిన పడే అవకాశాలు చాలా వరకు మనం కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ లేకపోతే మాదిగలకు, మాదిగ ఉపకులాలకు భవిష్యత్తు లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ తెలిపారు. ఏప్రిల్ నుండి మాదిగ వర్గీకరణ అమల్లోకి రావాలని, ఈ విషయంపై డిమాండ్ చేస్తూ రాజు రంజన్ మిశ్రా నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ అంశంపై తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు మాదిగ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు. ప్రతి జిల్లాలోని మాదిగ సోదరులందరూ, పార్టీలోని మాదిగ నాయకులు, ప్రతి ఒక్కరూ మాదిగ బిడ్డలందరూ విజయవాడ వచ్చేలా పనిచేయాలని, తమకు మద్దతు తెలపాలని కోరుతున్నామన్నారు. మరో నెలలో మాదిగ వర్గీకరణ అమలుపై ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. కమిషన్ నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించి ప్రభుత్వం అందరికీ న్యాయం జరిగేలా న్యాయబద్ధంగా పనిచేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలుకై ఈరోజు విజయవాడలోని మాదిగ రాజకీయ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మార్చి 15వ తారీఖు నాడు 1,00,000 గొంతులు 1,000 డప్పులతో బహిరంగ సభ నిర్వహించలో భాగంగానే అన్ని పార్టీలో ఉన్నటువంటి మాదిగ రాజకీయ నాయకుల యొక్క అభిప్రాయాలను, వారి సహకారాన్ని, మద్దతును కోరేందుకోసం ఇవాళ సమావేశం నిర్వహించాం. అనేక మంది ప్రముఖులు వచ్చారు. అయితే అందరి అభిప్రాయాల మేరకు రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ లేకపోతే మాదిగలు, మాదిగ ఉపకులాలకు భవిష్యత్తు లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడంలో భాగంగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక వీలైనంత త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి ఏప్రిల్ నుంచి వర్గీకరణ అమలులోకి తీసుకురావాలని చెప్పిన యొక్క డిమాండ్తో రేపు జరగబోయేటువంటి యొక్క శాసనసభ సమావేశాల్లో వర్గీకరణ అంశాన్ని తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం రాష్ట్ర మహాసభ, ప్రథమ మహాసభ ఈరోజు విజయవంతంగా జరుగుతూ ఉంది. వాస్తవంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. ప్రభుత్వం రాత్రి 2 గంటల సమయంలో మీకు అనుమతిని రద్దు చేశాము, మీరు ప్రత్యామ్నాయం చూసుకోమని అర్ధరాత్రి చెప్పడం వల్ల మరి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం మహాసభ జరుపుతూ ఉంటే మహాసభ తీర్మానాలు మాకు వ్యతిరేకంగా చేస్తారు కదా మీరు అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఈ విధమైన నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సరే, ఏదేమైనా ఇబ్బందులు పడి మహాసభను నిర్వహిస్తున్నాం. ఈ మహాసభలో రానున్నటువంటి కాలంలో ఈ విద్యుత్ మీటర్ రీడర్స్కి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని మహాసభ తీర్మానం చేయబోతూ ఉంది. ప్రధానంగా వీరికి ఏమాత్రం కూడా పని భద్రత లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ రోజు 15 రోజుల పాటు
మీటర్స్ రీడింగ్ చేయండి, 15 రోజుల పాటు కలెక్షన్ చేయండి, నెల రోజులకు వేతనం ఇస్తామని వీళ్ళని ఒప్పందం చేసుకోవడం జరిగింది. తన స్థలం కబ్జాకు గురైందని సంబంధిత అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన వినయ్ నాథుడే కరువయ్యారని న్యాయవాది గుండు అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తి పలుమార్లు తనపై బెదిరింపులకు, దౌర్జన్యానికి పాల్పడ్డాడని తెలిపారు. భవానీపురం స్వాతి థియేటర్ మసీద్ రోడ్లో గల సాయి అన్న గార్డెన్లో జరిగిన విలేకరుల సమావేశంలో న్యాయవాది గుండు అజయ్ కుమార్ మాట్లాడుతూ తన తండ్రి ద్వారా సంక్రమించిన 2 ఎకరాల 30 సెంట్లు గల స్థలంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేయడమైందన్నారు. అయితే తన స్థలానికి ఆనుకుని ఉన్న స్థల యజమాని బొబ్బూరి భూపాల్ తన స్థలాన్ని 10 అడుగుల మేరకు ఆక్రమించుకున్నాడని, ఈ విషయమే నిలదీయగా తనే సొంతగా శాటిలైట్ సర్వే చేయించుకున్నాడని, ఆ సర్వేలో ఆక్రమించిన స్థలం తనది కాదని తెలిసినప్పటికీ నన్ను ఇబ్బంది పాలు చేస్తున్నాడని తెలిపారు. పలుమార్లు రౌడీలు తీసుకుని తనపై దాడికి ప్రయత్నం చేశాడని, ఈ విషయమై భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ అధికారులు ఎవరూ స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేయాలంటూ కోర్టులో కేసు కూడా దాఖలు చేయడమైందని, అయినప్పటికీ కబ్జాదారుడైన బొబ్బరి భూపాల్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు గుండు అజయ్ కుమార్, లాయర్, అడ్వకేట్. ఈ సాయన్న గార్డెన్స్ కళ్యాణ మండపం నిర్వాహకులనే. ఇది మాదే కట్టి ఈ స్థలం మేము కొని 40 సంవత్సరాలు అయింది. ఈ కళ్యాణ మండపం కట్టి 25 సంవత్సరాలు అయింది. ఇది ఏంటంటే ఇది అందరికీ, పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి తక్కువ అద్దెతో దాన్ని ఇచ్చేస్తున్నాం. మేము అందరికీ అందుబాటులో ఇస్తున్నాము. ఇది ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, మాకు ఇక్కడ దక్షిణ వైపు అంటే మేము రేకులు కట్టగా ఇంకా అవతలకి మా స్థలం ఉంది. దాదాపు ఒక 20 అడుగుల స్థలం ఉంది. ఆ పక్కన వాళ్ళు వచ్చి బొబ్బూరు భూపాలని అతను దౌర్జన్యంగా వచ్చి మాదని చెప్పి ఇది చేస్తున్నాడు. అతను అంతకుముందు కూడా ఇచ్చేస్తే సర్వే చేయించాడు, శాటిలైట్ సర్వే చేయించి మాకు అతను ఎంతవరకు ఉందో అతను చూపించారు వాళ్ళు. అక్కడి వరకు సరే మీరు గోడ కట్టుకోండి అని చెప్పి అని కూడా నేను తర్వాత ఊళ్ళో ఉండట్లేదు తర్వాత వస్తానని చెప్పి, తర్వాత మళ్ళీ మా ఇదయిన తర్వాత మళ్ళీ వచ్చి మాదే ఉంది ఇదే అని చెప్పి మళ్ళీ దౌర్జన్యం చేసి కిరాయి రౌడీలతో వచ్చి దౌర్జన్యం చేసి ఆక్రమణ చేసి రేకులు కట్టడం, గోడ ఇచ్చేయడం చేస్తున్నారు. దానికి నేను కోర్టుకి వెళ్ళాను. కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఓఎస్ నెంబర్ 439/2024 కోర్టులో కేసు పెండింగ్ ఉంది. అయినా కూడా దౌర్జన్యం చేసి ఇది చేస్తున్నాడు. తర్వాత మొన్న 3 రోజుల కిందట పోలీసు వారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. మున్సిపాలిటీకి కడదామని చెప్పి పెట్టడం జరిగింది. అలాగే నేను కాదు, నేను శాటిలైట్ ద్వారా నేను చేయించుకుంటాను, ఇది ఈ కొలతలు ఇవి రావు సరిగ్గా, నాకు ఆ విధంగా అయితే కరెక్ట్గా వచ్చింది అని చెప్పి ఆయనే పిలిపించుకున్నాను. శాటిలైట్ ద్వారా నేను చేయించుకున్నానని చెప్పి రావడం జరిగింది. వాళ్ళు సుమారుగా 5 గంటల నుండి మొత్తం అంతా సర్వే చేశారు. వాళ్ళు కూడా యథావిధిగా ఈ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు కూడా చైన్ లింక్ మొత్తం కూడా ఈ విధంగా ఉంది, ఇక మీరు అవతలకి జరుపుకోండి. తర్వాత అంటే ఆయనకు చెప్పారు. అప్పుడు చెప్తే నాకు కొన్ని పనుల మీద హైదరాబాద్లో ఇటు వెళ్ళాలని చెప్పి ఈ విధంగా నేను వచ్చాక మాట్లాడుకుందాం, నా విధంగా కట్టుకుందాం, ఎందుకంటే శాటిలైట్ నేను చేయించుకున్నాను కాబట్టి యథావిధిగా నాకు వచ్చింది కాబట్టి ఇంక నేను దాంట్లో ఇది రాను, మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టను, నేను ఆ విధంగా చేసుకుందాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎప్పుడైతే ఈయనకి బైపాస్ జరిగిందో అజయ్ కుమార్ గారికి, మళ్ళీ ఆయన బయటికి రాలేడు. ఇప్పుడు ఈ టైంలో అయితే మనం కరెక్ట్గా దాన్ని కబ్జా చేయొచ్చు అని చెప్పి మళ్ళీ యథావిధిగా ఆయన, ఎందుకంటే ఆయన స్థలం కాదు ఇది, ఈ విధంగా రావడం కబ్జాలు చేయడం ఆయనకి కొత్త కాదు, ఎప్పుడు ఇలాంటివి చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ దానిలో భాగంగా ఇది ఏవైతే ఆయన బైపాస్ చేసుకున్నాడు కాబట్టి ఆయన పోరాటం చేయలేడు అని చెప్పి ఈ విధంగా మొత్తం ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా తడబడిపోతుంది. ఆయనకి చిన్న వచ్చిన సుమారుగా 9 గంటలు సర్జరీ జరిగిందండి. అసలు పానం పోయే పరిస్థితి, బయటకు వచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి సంక్షేమం అందించడంలో ప్రగాఢమైన అనుభవం కలిగిన ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవశ్యకత ఉంది. ఎమ్మెల్సీ ప్రచార ఎన్నికల్లో నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. డీసెల్టింగ్ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉండాలి. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర.
ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.